మన గౌరవ దేశ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, ఒక బస్సులో పోతే 50 మంది పోతారు, కారులో పోతే ఒకరే పోతారు, ఈ యుద్ధ సమయంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక పిలుపునిచ్చారు. సేవ్ ఇండియా, సేవ్ ఆంధ్ర. ప్రజలు బాగుండాలా, భవిష్యత్తులో ఆర్థికంగా బలపడాలని 2 విషయాలు పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్రోలు డీజిల్ తక్కువగా వాడండి, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి, బంగారు వెండి సామాన్లు కూడా తగ్గించుకోండి, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలకు భవిష్యత్తుకి అందిస్తామనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం కమిటీ అంటే సెక్రటరీ గారు కానీ, ఉపాధ్యక్షులు కానీ, మరి రాష్ట్ర కార్యదర్శి అయిన రాయల్ మురళి గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం, ఆసుపత్రి పర్యవేక్షించాలనే ఉద్దేశంతోనే వాహనాలు వదిలి సైకిల్లో రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు పూల నాగరాజు గారు, మరి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, మరి ఉపాధ్యక్షులు కృష్ణకుమార్ గారు, నౌషద్ గారు, అలాగే ఈరోజు దేశ ప్రధాని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా ఈ అనంతపూర్ జిల్లాలో ఈరోజు మా అధ్యక్షుల వారు ఆర్ఎన్బి బంగ్లా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు సైకిల్లో తిరగాలనే ఉద్దేశంతో సైకిల్లో దొక్కడానికి వాహనాలు పక్కన పెట్టి సైకిల్లోనే వచ్చి ఆదర్శంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్నే జరిగిన యుద్ధం దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ ఆదా చేయాలా, డీజిల్ ఆదా చేయాలి, అదేవిధంగా బంగారు కూడా కొనద్దని చెప్పి దేశ ప్రధాని గారు క్యాబినెట్లో కూడా చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రజానీకం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో దేశం కూడా ముందుకెళ్ళాలి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా భద్రతా సిబ్బందిని కూడా తగ్గించుకొని వాహనాలు కూడా మోడీ గారు తగ్గించుకోవడం జరిగింది. అదే బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు కూడా కాన్వాయ్ తగ్గించి అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అనంతపూర్ జిల్లాలో పార్లమెంట్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వినూతనంగా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నూతనంగా సైకిళ్లతో వచ్చి ఆసుపత్రి దాకా సైకిల్ దొక్కి అదేవిధంగా ఆసుపత్రి సందర్శనకు రావడం జరిగిందని చెప్పేసి మేము ఈ రకంగా తెలియజేస్తాం.